37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పమేలా సత్పతి మాట్లాడుతూ గౌరవ డీజీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా అమలు అవుతోంది అని, ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 22,10,00,000 బైక్లు ఉన్నాయని, ప్రమాదాలు జరిగినప్పుడు తలకి గాయం కాకుండా ఉంటే ప్రాణాపాయం తప్పుతుంది అని గుర్తు చేశారు. వాహనదారులు వ్యక్తిగత భద్రత పాటిస్తూనే ఇతరులను కూడా చైతన్యపరచాలి అని పిలుపునిచ్చారు. 90% ప్రమాదాలను నివారించవచ్చు అని సిపి గౌస్ ఆలం అన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ గతేడాది గణాంకాలను వివరించారు. గత ఏడాది కమిషనరేట్ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 200 మంది మరణించగా అందులో 40% టూ వీలర్ వాహనదారులే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం, అడిషనల్ డీఎస్పీలు వెంకటరమణ, భీమరావు, ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరి, ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, సృజన్ రెడ్డి, తిరుమల్ మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు గౌరవ డీజీపీ గారు ప్రారంభించిన అరైవ్ అలైవ్ క్యాంపెయిన్లో భాగంగా ఇక్కడ సిపి గారు ఇనిషియేటివ్ తీసుకుంటూ అందరికీ, అంటే ఫీల్డ్ స్టాఫ్ అండ్ ఎస్పెషలీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం చాలా మంచి విషయం. సో ఈ సందర్భంగా అంటే హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. హెల్మెట్ ఉంటే ఎంత ఫ్యాటల్ ఇంజరీ అయినా. దీనివల్ల ఈ టార్గెట్ అవేర్నెస్ మేము పెట్టాము. కరీంనగర్ జిల్లాలో చూస్తే లాస్ట్ ఇయర్ అరౌండ్ 200 మంది చనిపోయారు, 200 మెంబర్స్. స్పెసిఫిక్ గా దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఇస్ ఆఫ్ టూ వీలర్ రైడర్. దీంట్లో 40% దాదాపు 80 పీపుల్ దే డైడ్ హు ఆర్ టూ వీలర్ రైడర్స్ యాక్సిడెంట్ లో. ముఖ్యంగా మెయిన్ రీజన్ దీంట్లో మోర్ దెన్ 90% రీజన్ ఇస్ రైడింగ్ వితౌట్ హెల్మెట్. దీనివల్ల హెల్మెట్ అవేర్నెస్ గురించి స్పెసిఫిక్ గా ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. చాలా మందికి హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, టూ వీలర్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే ఎప్పుడైనా చిన్న యాక్సిడెంట్ అయితే స్పెషల్గా టూ వీలర్లో ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. కొద్దిగా టచ్ అయితే కూడా విత్ అదర్ వెహికల్ ఆర్ పెడిస్ట్రియన్ ఇట్ విల్ గెట్ ఇంబ్యాలెన్స్. ఖచ్చితంగా ఆ రైడర్ కింద పడిపోతారు. కింద పడిపోయినప్పుడు హెడ్లో చిన్న ఇంజరీ అయితే కూడా it can cause blood clot in the brain and it can lead to fatal injury. Till now I have not seen a single accident where oka helmet vesukuna person chaliparu. Itla nenu chudalenu. Injury avutadi, helmet veskunte maximum hand or leg fracture avutadi ante.
5 పాయింట్లు, తాగి వాహనం నడిపితే 5 పాయింట్లు, ఓవర్ స్పీడింగ్ వెళ్తే 3 పాయింట్లు, 12 పాయింట్ల వరకు వారికి అలర్ట్ అయిన తర్వాత లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. డ్రైవ్ చేస్తూ రోడ్డు ప్రమాదం